గుడ్ ఈవినింగ్. ఈరోజు పేపర్ 1Bలో రేట్ మెషర్, ఇది 4 మార్క్స్ వెయిటేజ్, అంటే షార్ట్ ఆన్సర్ ఒకటి వస్తుంది. ఇందులో అంతా కూడా డెరివేటివ్స్ ఫైండ్ చేయడం. ది డిస్టెన్స్ టైమ్ ఫార్ములా ఫర్ ది మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ ఎ స్ట్రైట్ లైన్ ఈజ్ S is equal to TQ minus 9t square plus 24t minus 80. Find when and where the velocity is 0. మనకి డిస్టెన్స్ టైం తెలుసు కదా, అదే ఎప్పుడు వెలాసిటీ 0 అవుతుంది అనేది మనం ఫైండ్ చేయాలి. S is equal to ఈక్వేషన్ ఇచ్చారు స్ట్రైట్ లైన్. S is equal to TQ minus 9t square plus 24t minus 80. ఇప్పుడు వెలాసిటీ V is equal to ds by dt అని మనకు తెలుసు కదా, ఫిజిక్స్లో నేర్చుకున్నాము. ఇప్పుడు దీనికి డెరివేటివ్ పెట్టాలి. S ఇచ్చారు కాబట్టి ds by dt విత్ రెస్పెక్ట్ టు t అని, అంటే t క్యూబ్ డెరివేటివ్ 3t స్క్వేర్ మైనస్ 9 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t స్క్వేర్ అంటే 2t ప్లస్ 24 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t అంటే 1 మైనస్ కాన్స్టెంట్ 18 కాన్స్టెంట్ కదా, దాని డెరివేటివ్ 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 3t స్క్వేర్ minus 18t plus 24. Given particle comes to rest, then the velocity is equal to 0. ఇచ్చారు కదా కండిషన్, రెస్ట్లో ఉన్నప్పుడు వెలాసిటీ దాని తలకి వెలాసిటీ 0 కదా. సో 3t స్క్వేర్ మైనస్ 18t ప్లస్ 24t ఇజ్ ఈక్వల్ టు 24 ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు అంటే దీన్ని 3తో డివైడ్ చేస్తే t స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కదా. సో టీ స్క్వేర్ మైనస్ 4t మైనస్ 2t ప్లస్ 8 ఈజ్ ఈక్వల్ టు 0. టీ కామన్ తీస్తే t మైనస్ 4 మైనస్ 2 ఇంటూ t మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే t ఈజ్ ఈక్వల్ టు 4 ఆర్ t ఈజ్ ఈక్వల్ టు 2, రెండు వాల్యూస్ t. ఇప్పుడు ది వెలాసిటీ 0 వెన్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds అండ్ 4 seconds కదా. సో ఇప్పుడు కేస్ 1 చూద్దాం. ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds దెన్ S is equal to S ఫైండ్ చేద్దాం. t క్యూబ్ మైనస్ 9t స్క్వేర్ ప్లస్ 24t మైనస్ 18 కదా, అందులో 2 seconds వేస్తే అప్పుడు ఎంత వచ్చింది, 2 units వచ్చింది. కేస్ 2 చూద్దాం. ఈ రకంగా చేస్తాం, సబ్స్టిట్యూట్ చేయడం అంతే. కేస్ 2 ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 4 seconds దెన్ S ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 units వచ్చింది. దేర్ఫోర్ ది పార్టికల్స్ is at a distance of 2 units from the straight line, starting point 0 on either side. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉన్నాయి. ఆ రకంగా వచ్చింది. ఈ రకంగా చేయాలి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. Next, a particle is moving in a straight line so that after t seconds its distance is s in centimeters from a fixed point on the line is given by s is equal to f of t is equal to 8t plus t cube. Find first one, the velocity at a time t is equal to 2 seconds, the initial velocity. Second one, third one, acceleration at t is equal to 2 seconds. The distance s and time t are connected by relation s is equal to f of t. Distance, time, రెండు తాలూకా రిలేషన్ ఏంటి ఇచ్చారు అక్కడ, 8t ప్లస్ tq అంటే దట్ ఈజ్ f of t. వెలాసిటీ ఇందాకలాగే v ఈజ్ ఈక్వల్ టు ds by dt అంటే 8 ఇంటూ డెరివేటివ్ ఆఫ్ t ఇస్ 1 కదా, 8 ఇంటూ 1 ప్లస్ t క్యూబ్ డెరివేటివ్ 3t దట్ ఈస్ ఈక్వల్ టు 8 ప్లస్ 3t. ఫస్ట్ వన్, ఇక్కడ 3 కేసెస్ ఉన్నాయి, అదే 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇందులో. వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 seconds. మనం ఏం చేయాలి, అంత t ఈజ్ ఈక్వల్ టు 2 seconds బై అంతే, v ఈజ్ ఈక్వల్ టు ds బై dt కదా, అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 వీ హ్యావ్ టు ఫైండ్. సో 8 ప్లస్ 3 ఇంటూ 2 స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 12 దట్ ఈజ్ ఈక్వల్ టు 20 centimeters per second. Acceleration a is equal to dv by dt that is equal to ఇప్పుడు 8 కాన్స్టెంట్ కదా అంతా ఫస్ట్ దాంట్లో, దాని తలగా డెరివేటివ్ 0
అంటే ఈ వీకి డెరివేటివ్ ఫైండ్ చేయడం అనమాట. ఏ అంటే డివి బై డిటి, అది ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 8 తాలూకా డెరివేటివ్ 0 ప్లస్ 3 ఇంటూ ఇక్కడ టీ స్క్వేర్ కదా, ఇదనమాట అసలు యాక్చువల్ 8 ప్లస్ 3t స్క్వేర్. ఇది బి. ఇక్కడ మనం 2 సెకండ్స్ వేస్తాం అనమాట. ఇది కాదు, ఇది 8 ప్లస్ 3t స్క్వేర్ అందులో వేయాలి, దానికి ఫైండ్ చేస్తాం. 8 డెరివేటివ్ 0, 3t స్క్వేర్ అంటే 3 ఇంటూ టీ స్క్వేర్ డెరివేటివ్ అంటే 2t చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 60 అండి. ఇప్పుడు సెకండ్ వన్ ఇనీషియల్ వెలాసిటీ అంటే ఏంటి, స్టార్టింగ్ అండి. టీ ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర v ఈజ్ ఈక్వల్ టు ds బై dt అట్ t ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ 3 ఇంటూ t 0 అనమాట. ఇంకా బయలుదేరలేదు అంతే, అక్కడే ఉంది. సో కాబట్టి 3 ఇంటూ 0 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ పర్ సెకండ్. నెక్స్ట్ ది యాక్సలరేషన్, థర్డ్ వన్, ది యాక్సలరేషన్ ఎట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. దెన్ a ఈజ్ ఈక్వల్ టు యాక్సలరేషన్ ఫార్ములా అంటే డివి బై డిటీ కదా, అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. అది వేస్తాం. 60 కదా, ఇదొకటి యాక్సలరేషన్ a ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటీ దట్ ఈజ్ 60. 6 ఇంటూ t అంటే 2 సెకండ్, 6 ఇంటూ 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 12 సెంటీమీటర్స్ పర్ సెకండ్స్. ఈ రకంగా ఫైండ్ చేయాలి. అన్నీ ఇవే ఫార్ములాస్ అంటే v ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ds బై dt అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ ఫస్ట్ ఫైండ్ చేసి. సెకండ్ ఏమిటి, ఇనీషియల్ వెలాసిటీ అంటే t ఈజ్ ఈక్వల్ టు 0. అక్కడ ముందర దాంట్లో t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్ ఇచ్చేసారు. ఇక్కడ సెకండ్ దాంట్లో t ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఇనీషియల్ వెలాసిటీ అని ఇచ్చారు. అది గుర్తుపెట్టుకోవాలి, అంటే స్టార్ట్ అవ్వలేదు అంటే t ఈజ్ ఈక్వల్ టు 0 సెకండ్. నెక్స్ట్ యాక్సలరేషన్ ఫైండ్ చేయాలి. యాక్సలరేషన్ ఫార్ములా ఏమిటి, a ఈజ్ ఈక్వల్ టు డివి బై డిటీ. ఆ డివి బై డిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. 2 సెకండ్స్ దగ్గర ఫైండ్ చేయాలి. సో కాబట్టి థర్డ్ వన్ ఆ రకంగా చేయాలి. నెక్స్ట్ ఏ కంటైనర్ ఈజ్ ఇన్ ది షేప్ ఆఫ్ an inverted cone has height 8 centimeters and radius 6 meters at the top. If it is filled with water at the rate of 2 meters cube per minute, how fast high of water changing when the level is 4 meters? ఇది డయాగ్రామ్ ఈ రకంగా ఉంది. కోన్ షేప్ మనకు తెలుసు కదా, ఇవే రకంగా మనకి ఏమిటి ఇచ్చారో చూసుకోవాలి. ముందర రేడియస్ 6 మీటర్స్, ఓకే, హైట్ 8 సెంటీమీటర్స్, అవన్నీ కూడా ఇవ్వండి. హైట్ ఏమో 8 సెంటీమీటర్స్, రేడియస్ ఏమో 6 మీటర్స్. ఇప్పుడు లెట్ h be the height, r be the radius of water level and v be the volume of the water in the container at the time t. గివెన్ దట్ డివి బై డిటీ ఇచ్చారు 2 మీటర్స్ క్యూబ్ పర్ మినిట్ ఇచ్చారు. డివి బై డిటీ అది ఇచ్చారు. సో డివి బై డిటీ ఈజ్ ఈక్వల్ టు 2 మీటర్స్ క్యూబ్ పర్ మినిట్. ఈ డయాగ్రామ్ ఇది కదా. ఇప్పుడు హైట్ హెచ్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్, 4 మీటర్స్ సారీ. ఇన్ ట్రయాంగిల్ ఓఏబి, ఇక్కడ ఇగో ఈ ట్రయాంగిల్ ఇలా తీసుకొని మనం ఫైండ్ చేయాలంట. ఓఏబి అండ్ ఓసిడి ఆ రెండు చూడండి అంతా ఒకే ట్రయాంగిల్. ఇంకోటి ఓఏబి అనేది పెద్ద ట్రయాంగిల్, ఓసిడి అనేది ఈ పార్ట్ ఓసిడి. సో ఈ రెండు కూడా సిమిలర్ కదా. దెన్ ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సిడి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు తెలుసు కదా. ఓఏ అంటే 8 సెంటీమీటర్స్, ఇది 8 సెంటీమీటర్స్ బై హెచ్, ఓసి ఈజ్ హెచ్. నెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు ఏబి 6 మీటర్స్ రేడియస్ బై సిడి, సిడి ఈజ్ ఆర్. సింప్లైజ్ దట్, సింప్లిఫై చేస్తే 4 బై హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3 బై ఆర్. సింప్లైజ్ దట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 3h బై 4. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా తెలుసు కదా, v ఈజ్ ఈక్వల్ టు 1/3 బై ఆర్ స్క్వేర్ హెచ్. సో v ఈజ్ ఈక్వల్ టు 1/3 పై ఇంటూ ఆర్ స్క్వేర్. ఇప్పుడే కదా ఫైండ్ చేస్తాం 3h బై 4 అని చెప్పి, 3h బై 4 హోల్ స్క్వేర్ ఇంటూ హెచ్. v ఈజ్ ఈక్వల్ టు పై బై 3 ఇంటూ 9h స్క్వేర్ బై 16 ఇంటూ హెచ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 3π బై 16h క్యూబ్. ఇది వచ్చింది v వాల్యూ. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు t డిఫరెన్షియేటింగ్ చేస్తే డివి బై డిటి ఈజ్ ఈక్వల్ టు 3π బై 16. కాన్స్టెంట్స్ అన్నీ కూడా ముందర బయట రాసుకుని 3π బై 16 అనేది కాన్స్టెంట్. హెచ్ క్యూబ్ తలక డెరివేటివ్ ఫైండ్ చేస్తే సరిపోతుంది విత్ రెస్పెక్ట్ టు టీ. హెచ్ క్యూబ్ డెరివేటివ్ 3h స్క్వేర్ ఇంటూ డిహెచ్ బై డిటి, దట్ ఈజ్ ఈక్వల్ టు
9 pi by 16 h square into dh by dt, which implies that 9 pi by 16 into h value తెలుసు మనకి 4 కదా, h is equal to 4. సో కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేస్తాం. h4 వేస్తే ఇది ఈ రకంగా వస్తుంది, సింప్లిఫై చేస్తాం. 4 స్క్వేర్ ఇంటూ డిహెచ్ బై డిటి అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ డివి బై డిటి తెలుసు కదా, 2 మీటర్స్ క్యూబ్ పర్ ఇచ్చేసారు కదా మినిట్. సో 2 ఈజ్ ఈక్వల్ టు 9 pi by 16 ఇంటూ డిహెచ్ బై డిటి. దేర్ ఫోర్ డిహెచ్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు 2 by 9 pi meters per minute. Therefore, the height of the water changing at the rate of 2 by 9 pi meters per minute. ఈ రకంగా చేయాలి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ముందర డయాగ్రామ్ వేసేసుకుంటే ఇందులో 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి అంటారు, ఓసిడి ఒకటి, ఓఏబి ఒకటి, అంతే. అవి కంపేర్ చేయండి అంత. ఓఏ బై ఓసి ఈజ్ ఈక్వల్ టు ఏబి బై సిడి. ముందర ఇవన్నీ కూడా హైట్, రేడియస్ అవన్నీ కూడా ఇచ్చిన డేటా అంతా కూడా ముందర రాసి పెట్టుకున్నాక అప్పుడు ఈ రకంగా సాల్వ్ చేయాలి. సాల్వ్ చేశాక వాల్యూమ్ తెలుసు కదా మనకి, 135r²h. దానికి డెరివేటివ్ ఫైండ్ చేస్తాను, డివి బై డిటి ఫైండ్ చేస్తే సరే ఈ రకంగా చేయాలి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వేరే వీడియోలో సెర్చ్ చేస్తాను.